హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త స్టైలిష్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసింది మన లైఫ్ అండ్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. చదువు పూర్తి చేసి ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోయి తమ జీవితం గురించి తాము ఆలోచించడమేనా లైఫ్ అంటే కాదని అంటుంది ఉద్విత. ఇంజనీరింగ్ పూర్తి చేసి తనకిష్టమైన మీడియాలో కొన్నాళ్ళు వర్క్ చేసి తన దగ్గర ఉన్న ఆర్ట్తో గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం పనిచేస్తుంది. ఇప్పుడు తాను ఏం చెప్తుందో విందాం. టీవీ ప్రేక్షకులకు హలో. నా పేరు ఉద్విత హర్ష శర్మ. నేను పుట్టి పెరిగింది హైదరాబాదే, చదువుకుంది హైదరాబాద్లోనే. సో యూ కెన్ సే దట్ నేను పక్కా హైదరాబాద్ని అని. అందరి పిల్లల్లాగే, ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇండియన్స్ లాగే నేను ఇంజనీరింగ్ చదివాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను. అమ్మ మెలో డ్రామా క్వీన్, నాన్న సూపర్ కూల్. సో వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడం కోసమే వీ హ్యాడ్ అ డీల్ అనమాట. నాకు మీడియా అంటే చాలా ఇష్టం, నేను మీడియాలో పని చేయాలి అన్న ఒక్క షరతు కోసం హీ మేడ్ మీ స్టడీ ఇంజనీరింగ్. అలా అని ఇప్పుడు ఎవరైనా అడిగితే చాలా గర్వంగా చెప్తాను అనమాట, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని చెప్పి. అండ్ దాని తర్వాత కొంతకాలం మీడియాలో వర్క్ చేశాను. మీడియాలో వచ్చేసి నేను కొంతకాలం లక్ష్మీ భూపాల్ గారి కింద పనిచేశాను. ఈజ్ అ వెరీ వెరీ ఫేమస్ లిరిసిస్ట్ అండ్ డైలాగ్ రైటర్. తర్వాత ఫర్ అ వెరీ లిటిల్ టైమ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర వర్క్ చేశాను. అండ్ ఆల్వేస్ ఒక ఎంప్టీనెస్ ఉంటుందన్నమాట. అందరిలాగే నాకు కూడా ఫిల్మ్స్ అండ్ ప్రొడక్షన్ అండ్ మెనీ థింగ్స్ అని అంటూ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్కూల్ కాలం నుంచి నాన్నగారు యాక్టర్ కాబట్టి, ఈజ్ అ వెరీ ఫేమస్ యాక్టర్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. బట్ సమ్హౌ దే థాట్ ఐ వాజ్ వెరీ గుడ్ అట్ టాకింగ్. సో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి యాంకర్గా 3 ఏళ్ళు పనిచేశాను. అండ్ అప్పుడంతా స్కూల్ టైంలో అనమాట. తర్వాత రేడియో మిర్చిలో ఇంటర్న్షిప్ చేశాక చదువుకుంటూ ఆల్ ఇండియా రేడియోలో 2 ఏళ్ళు ఆర్జేలా పనిచేశాను. సో బేసికలీ ఇట్ వాజ్ అ లాడ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్. ఎంత చదువుకున్నావు కంటే ఎందులో కాలు పెట్టావు అని చెప్తే ఐ హ్యావ్ అ హ్యూజ్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు టెల్ యూ. ఇన్ఫ్యాక్ట్ చాలామంది, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఐ డోంట్ నో ఇఫ్ యూ విల్ అగ్రీ విత్ ఆర్ నాట్, ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఒక ప్రాపర్ బేస్ అంటూ ఉండాలి అని చెప్పేసి చదువుతో పాటు ఇంజనీరింగ్ చేసినా కూడా ఆన్ అండ్ ఆఫ్ ఈ మిగతా పనులని చేస్తున్నాను కదా, దానికి ఒక ప్రాపర్ బేస్ ఉండాలని చెప్పి మాస్టర్స్ ఇన్ మీడియా బిజినెస్ చేద్దామని లండన్కి వెళ్దామని ప్లాన్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ స్కాలర్షిప్ ఫైనలైజ్ అయిపోయింది అండ్ ఐ వాస్ టు లీవ్ అండ్ ఆల్ దాట్. వెళ్ళే ముందర అక్కడికి వెళ్ళాక డొనేషన్లు పంపించడం ఆర్ అక్కడికి వెళ్ళాక పేట్రియాటిజం చూపించకుండా ఉండడం, ఐ మీన్ నో ఫెన్స్, నాకు అలా అనిపించింది. సో ఐ థాట్ వెళ్ళే ముందర ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసమని ఒక స్కూల్ చేసి వెళ్దాము. స్కూల్ చేయడం అంటే పెయింటింగ్, ఒక స్కూల్ పెయింట్ చేసి వాళ్ళకి చదువు చెప్పి అసోసియేట్ అయ్యి వెళ్దాము అని అనుకున్నాను. ఈ స్కూల్ అనే ఐడియా ఎందుకు వచ్చిందంటే కన్స్యూమర్ క్లబ్కి కన్వీనర్ లాగా పనిచేశాను అనమాట, చీఫ్ జస్టిస్ గారి కింద, వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ బ్యాక్ దెన్. సో ఆ కీడ అప్పటి నుంచి బుర్రలో ఉంది. సో సమ్హౌ ఇట్ కేమ్ అవుట్ అండ్ దెన్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. చేశాక ఫస్ట్ స్కూల్ తర్వాత అది ఎలా జరిగిందో ఏంటని మళ్ళీ తర్వాత చెప్తాను. ఐ హ్యాడ్ అ వెరీ హ్యూజ్ రెస్పాన్స్. ఫస్ట్ కొంచెం డౌట్స్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, వాళ్ళ ఆర్గనైజేషన్స్ నుంచి. బట్ తర్వాతకి దే ఆల్సో యాక్సెప్టెడ్ మీ విత్ ఓపెన్ హార్ట్. అండ్ దెన్ ఆ తర్వాత బోల్డ్ అని స్కూల్స్ వచ్చాయి. ఐ ట్రావెల్డ్ అ లాట్. అండ్ ఒక్క అమ్మాయి ఇలా స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్కి ఇప్పుడు నా కింద, నాతో పాటు నేను వాళ్ళ కింద మొత్తం కలిపి మా మొత్తం టీం ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ అయ్యామన్నమాట. మా ఫ్యామిలీ హెస్ గ్రోన్ అ లాట్ మోర్ దెన్ వాట్ ఇట్ యూస్ టు బీ దెన్ బిఫోర్. ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇంట్లో అమ్మాయిలకి టు బీ నిజం రియాలిటీ మాట్లాడుకుందాం. అమ్మాయిలకి సంథింగ్ వెరీ ఆఫ్ బీట్ కెరియర్ చూస్ చేసుకోవాలి అంటే బేసిక్గా ఫస్ట్ అమ్మ నాన్న చాలా ఓపెన్గా, చాలా ఫ్రెండ్లీగా ఉన్న చుట్టుపక్కల వాళ్ళు, నేబర్స్ కానీ చుట్టాలు కానీ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం వస్తుందన్నమాట. అండ్ ఐ వాజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. నాకు ఆ ఇష్యూ అయింది. నాకు కొంచెం ఎందుకు స్మూత్ అని అనిపిస్తుంది అంటే నాన్నగారు యాక్టర్ కావడంతో ఆర్ సోషల్ యాక్టివిస్ట్ కావడంతో, లాయర్ కావడంతో, కాన్స్టెంట్గా టీవీలో కనిపించడంతో, పక్కా బ్రాహ్మణ్ ఫ్యామిలీకి ఇది చాలా చాలా డిఫరెంట్ ఇమేజ్ అనమాట. అమ్మ కూడా లాయర్ కావడంతో, తను కూడా టీవీలో వస్తూ ఉంటుంటారు కాబట్టి
బేసిక్గా మా పేరెంట్సే కొంచెం తిక్క, దర్ హ్యావ్ డిఫరెంట్ కెరియర్ ఆల్ టుగెదర్. సో అలా అని చెప్పి మా ఇద్దరు నన్ను మా అన్నని కూడా కొంచెం తిక్కగానే పెంచారనమాట. సో హీ వాస్ టోటలీ కూల్. అమ్మకి కొంచెం ప్రాబ్లం ఉండిందనమాట. ఐ టోల్డ్ యూ రైట్, మెలో డ్రామా క్వీన్. ఎక్కడికైనా పండగలకు కానీ ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఫస్ట్ వెళ్ళిన వెంటనే అమ్మ ఇంజనీరింగ్ చదివిందా, అయ్యో ఉద్యోగం చేయట్లేదా, ఏ కంపెనీ అని చెప్పి వెంటనే చెవులు కొరుక్కోవడం అనేసరికి అమ్మకి చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదన్నమాట. సో దెన్ వాట్ ఐ స్టార్టెడ్ వాజ్ కొంచెం అవాయిడ్ చేయడం మొదలెట్టాను. తిక్క వాళ్ళకి తిక్కది ఎలా దొరుకుతారో నాకు మా ఇన్లాస్ అలాగే వీ జస్ట్ మెట్. హర్ష కూడా అంతే. హీ ఆల్సో నెవర్ హ్యాడ్ అ ప్రాపర్ ఫార్మల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో హీ ఈజ్ అ క్రికెటర్. చెప్పుకోవడానికి చాలా చాలా వెరైటీగా ఉంటున్నా. హీఈస్ అ క్రికెటర్ అండ్ మై ఇన్లాస్ దే రన్ అ బిజినెస్. సో బేసిక్గా నా ఒక్కదాన్నే కాదు, నా ఫ్యామిలీ మొత్తం ఒక్కొక్క డైరెక్షన్లో ఉన్నారు. సో ఇట్ ఫీల్స్ గుడ్, ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ టు టెల్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి ఫస్ట్ టైం వినగానే మీ వారేం చేస్తుంటారు, ఏ కంపెనీ అనగానే క్రికెటర్ అనగానే వాట్ అని అంటూ ఉంటున్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్. లైఫ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ రైట్ నౌ. నేను స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి నాకు మిగతా పిల్లలతోటి అసోసియేషన్, నాట్ లైక్ ఫ్రెండ్స్ బట్ నాన్నగారు చేసే ఈవెంట్స్ తోటి, యాక్టివిటీస్ తోటి హిస్ టు నెవర్ లెట్ మీ స్టే అట్ హోమ్. సో నువ్వు కూడా రా, నాతో పాటు రా, మీటింగ్స్కి సెమినార్స్కి అంటూ తిరగడం. సో అలాగని నాకు ఆ ఇంట్రెస్ట్ మొదలైందేమో. కన్జ్యూమర్ క్లబ్కి వర్క్ చేస్తున్నప్పుడు సెమినార్స్ ఇవ్వడానికి వెళ్ళేదాన్ని అనమాట. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇచ్చేదాన్ని, కార్పొరేట్ స్కూల్ పిల్లలకి కూడా ఇచ్చేదాన్ని అనమాట. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానికి, వాళ్ళ క్రియేటివిటీకి, ద ఎక్సైట్మెంట్, వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించే విధానికి ఐ వాస్ కంప్లీట్లీ ఫ్లోర్డ్. అప్పటి నుంచి ఏదైనా చెయ్యాలి, సంథింగ్ మోర్. అంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 10 రూపాయల చాక్లెట్ మీరు ఒక కార్పొరేట్ స్కూల్ పిల్లలకి ఆర్ మన చుట్టుపక్కల మన చుట్టాల వాళ్ళకి ఎవరైనా బాగా ఫారెన్ నుంచి వచ్చిన పిల్లలకి ఇస్తే ఒకలాగా రియాక్ట్ అవుతారు, వాచ్మెన్ పిల్లాడికి ఇస్తే ఒకలాగా రియాక్ట్ అవుతారు. సో అది అనేది ఆ హ్యాపీనెస్ దట్ వాస్ టోటలీ అడిక్టివ్ అండ్ ఇట్ వాస్ కంటేజియస్ అండ్ ఇట్ యూస్ టు బ్రింగ్ అ స్మైల్ ఆన్ మై ఫేస్. సో ఏదైనా చేద్దాం అనే ఐడియా ఉండేది. ఇది యాక్చువల్గా సోషల్ ఆర్టిస్ట్ అనే ఆర్గనైజేషన్ ఒక పోస్ట్ 40 years ఓల్డ్ ప్లాన్ అనమాట. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత జీవితంలో అన్నీ చేసేసి ఇంకా పురుసత్తుగా ఏం చేద్దాం లైఫ్లో, చలో ఇప్పుడు సేవ చేద్దాం అనే ఐడియా ఉండిందనమాట. బట్ దెన్ నాన్నగారు ఎప్పుడు అంటున్నట్టుగా నా పర్సనల్ ఇంట్రెస్ట్గా దర్ ఇస్ నెవర్ అ రాంగ్ టైమ్ టు స్టార్ట్ అ గుడ్ థింగ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇమీడియట్లీ అండ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అండ్ ప్రాపర్గా అవుతోంది రైట్ నౌ. చాలామంది అడుగుతుంటారు, సోషల్ ఆర్టిస్ట్ ఒకటేనా మీరు చేస్తున్నారు, ఎలా మీరు ఫండ్స్ తీసుకొస్తున్నారు, ఆర్ హౌ ఆర్ యూ సపోర్టింగ్ ద ఆర్గనైజేషన్ అని. చెప్పడానికి చాలా వెరైటీగా ఉంటుంది. మళ్ళీ నేను ఇది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, ఆల్సో ఐఎమ్ అ పెయింటర్. నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది ఒక సొంత మనీతోటి, పెయింటింగ్స్ నుంచి వచ్చిన దాంట్లో నుంచి ఆర్ అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని సేవ్ చేసుకుని పెట్టుకోవడం, ఇలా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో అక్కడి నుంచి గ్రో అయ్యి ఇప్పుడు ఇన్ఫోసిస్, డెలాయిట్ అండ్ IBM వీళ్ళందరికీ కూడా మేము ఫ్రీ సర్వీస్, బికాస్ దట్ ఈస్ ద హోల్ బేస్ ఆఫ్ ద కాన్సెప్ట్. చాలా ఫ్రీ సర్వీస్ ఫర్ ద నీడీ పీపుల్, ఓన్లీ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ అనే ఐడియాతో స్టార్ట్ అయింది. చాలా చిన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాని రెక్కలు చాలా విచ్చుకొని నా చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లోకి కూడా ఇప్పుడు స్టెప్ ఇన్ చేస్తున్నాం. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద మెంటలీ ఛాలెంజ్డ్ కిడ్స్ ఆల్సో అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ తోటి పనిచేయాలని ఉంది, ఆడవాళ్ళతోటి, రేప్ విక్టిమ్స్ తోటి. కానీ ఇలా స్టార్ట్ అయింది చాలా చిన్న ఐడియాతోటి, కానీ ఇట్స్ గ్రోయింగ్ ఇన్ వెరీ డిఫరెంట్ డైరెక్షన్స్. పెద్ద సంస్థలు మాకు సపోర్ట్ ఇస్తున్నారు ఫైనాన్షియలీ రైట్ నౌ. ఇది చాలా వెరైటీ టు సే దిస్, బట్ నేను ఒక్కదాన్ని బికాజ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ద ఐడియా. నేను నాతో పాటు టీమ్ నేను ఇప్పుడు తయారు చేసుకుంటున్నాను. సంస్థ స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు అయింది కాబట్టి వాళ్ళందరికీ ఒక్కొక్క జాబ్స్ డిజిగ్నేట్ చేసుకొని ప్రాపర్గా కార్పొరేట్ విధంగా ముందుకెళ్ళాలనే ఐడియా ఉంది. సో లెట్స్ క్రాస్ ఫింగర్స్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 99 టీవీకి, మగవా సెగ్మెంట్ ఇన్ పర్టిక్యులర్కి థ్యాంక్ యూ. మాలాంటి డిఫరెంట్ ఐడియాస్ ఉన్న వాళ్ళకి, మాలాంటి చిన్న సంస్థలకి మీరు చేయూతనిస్తున్నారు, ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు.
నేను ఇచ్చేది పెద్ద సజెషన్ అంటూ ఏం లేదు, బట్ ఒకే ఒక చిన్నదాన్ని ఇంకా ఎదుగుతున్నాను మీ కళ్ళ ముందరే. ఒకే ఒక నా సొంత వరకు లైక్ అ ఫ్రెండ్ మీకు ఇవ్వాల్సిన ఒక సజెషన్ ఏంటి అంటే, ప్రతి ఒక్క లేడీ, ప్రతి ఒక్క అమ్మాయి ఒక డిఫరెంట్ యూనిక్ క్వాలిటీ ఉంటుంది. ద వే దే సింగ్, ద వే దే వాక్, ద వే దే టాక్, ద వే దే పెయింట్, ద వే దే రైట్, అవన్నీ ఆ డిఫరెన్సెస్ని ఎంబ్రేస్ చేసుకోండి. డోంట్ ట్రై టు ఫిట్ ఇన్. మిగతా వాళ్ళలాగా బీ డిఫరెంట్, బీ క్రేజీ, బీ క్రియేటివ్. అండ్ ఇంట్లో వాళ్ళని ఒప్పించడం మీ పని. వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి మీరు మీ ఐడియాస్ని చంపుకోకండి. ముందరికెళ్ళండి. దెర్ విల్ ఆల్వేస్ బీ అ వే టు డూ సంథింగ్ క్రేజీ అండ్ క్రియేటివ్. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాం మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99 TV తెలుగులో చూసేయండి.